వెళ్ళకపోతే బాధ లేదు, వెళ్తే ఈ చర్చికే రండి, లేకపోతే మీ కార్యక్రమాలు చేయబడవని మన కమిటీ వారు చెప్పమన్నారు, తెలియజేస్తున్నాను. గమనించండి. ప్రకటనలు ముగిసాయి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనివరి ప్రసంగి గారు 5,000 ₹5 అని చదివానా? క్షమించండి, సారీ అండి ప్రసంగి గారు. 5,000 మీకు కావాలంటే దాంట్లో రికార్డులో కూడా చూపిస్తాం. బై మిస్టేక్ 5 అని చదివాను. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో చేరువచ్చిన సంఘమంతటికి కూడా ఉదయకాల మరియు పునరుద్ధాన శుభాలు తెలియపరుచుకుంటున్నామండి. ప్రభు యొక్క కృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి నడిపించిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ వారంలో జన్మదినము, వివాహ దినములు జరుపుకుంటున్న వారి పేర్లు చదివి వినిపిస్తానండి. తాడంకి మనోజ్ గారి పుట్టినరోజు 24వ తారీఖు. టి అక్షయ గారి పుట్టినరోజు 24వ తారీఖు. కొక్కిలిగడ్డ చిన్న మరియు నిర్మలా కుమారి గారుల వివాహ దినము 24వ తారీఖు. మాదాసు సాత్విక పుట్టినరోజు 24వ తారీఖు. భవనాసి సుధాకర్ గారు పుట్టినరోజు 25వ తారీఖు. పి మైకేల్ జాక్సన్ పుట్టినరోజు 25వ తారీఖు. జి శ్రావణి పుట్టినరోజు 27వ తారీఖు. వంకాయల ప్రకాష్ గారి పుట్టినరోజు 28వ తారీఖు. బి మాథ్యూ రాయల్ పుట్టినరోజు 28వ తారీఖు. చేబ్రోలు ఒలీవా పుట్టినరోజు 28వ తారీఖు. వినుకొండ ఆరోన్ దాస్ పుట్టినరోజు 28వ తారీఖు. సిరిపురపు కళ్యాణ్ 29వ తారీఖు. పల్లెపోగు సోఫియా ఎన్సెలెటా పుట్టినరోజు 29వ తారీఖు. మాగులూరి సునీత గారి పుట్టినరోజు 26వ తారీఖు. ఎన్ ఆనంద్ ప్రకాష్ గారి పుట్టినరోజు 26వ తారీఖు. వినుకొండ మాన్విత అని రాశారు, మాన్విత్, లాస్ట్లో ఏ పడింది, సరే మాన్విత్ పుట్టినరోజు 27వ తారీఖు. అంటే నాకు ఇంగ్లీష్లో రాసిచ్చారు, తర్వాత తెలుగులో రాసిచ్చారు. వి కావ్య పుట్టినరోజు 27. గోనుగుంట్ల వాసు పుట్టినరోజు 28. ఎద్దనపూడి జీవన్ కుమార్ పుట్టినరోజు 29. ఎజ్జల సిరియల్ ఆంతోని గారి పుట్టినరోజు 30. వీరందరికీ జన్మదిన మరియు వివాహ దిన శుభాలు తెలియపరచుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృపగలిగిన దేవా, ఈ పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఘనమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలోనికి వెలుచుండగా ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకార యోగ్యములుగా ఉండులాగన మీ కృప చూపించండి. ఈ వారంలో జన్మదినము, వివాహ దినములు జరుపుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక జన్మదినాలు, వివాహ దినములు జరిపించుకొనగలిగిన కృపా భాగ్యం వారికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాం. 22 నుంచి 24 వచనాలను గత వారం మనం ప్రారంభించుకున్నాం. పౌలు ఇక్కడ స్త్రీలారా ప్రభువునకు వలె
మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్న మాటను మనము ధ్యానం చేసుకుంటున్నాం. గత వారము ఉపోద్ఘాతం ఇచ్చుకున్నాం, ఇంట్రడక్షన్. ఆ స్త్రీ ఎందుకు చేయబడిందో, దేవుడు స్త్రీని చేయటానికి వెనక ఉన్న కారణాలేంటో మాట్లాడుకున్నాం. మొదటి కారణం ఏమనుకున్నామనండి? స్త్రీయే పురుషునికి సంతోషాన్ని ఇవ్వగలదు. అపార్ట్ ఫ్రమ్ ఉమెన్, మెన్ విల్ నాట్ బీ జాయస్ ఆర్ జాయ్ఫుల్. స్త్రీ లేకుండా పురుషుడు సంతోషంగా ఉండలేడు. అది నేను చెబుతున్న మాట కాదు, వాక్యం. ప్రభువు ఆదాము ఒంటరిగా ఉండుట గమనించాడు. గమనించి జంతువులను పంపించాడు. జంతువులను పంపించినప్పుడు వాటికి పేర్లు పెట్టాక కూడా దేవుడు ఏం చూశాడు? ఆదాము ఒంటరిగా ఉండటాన్ని చూచాడు. అప్పుడు తన మాంసంలో మాంసాన్ని, ఎముకలలో ఎముకను తీసి ఆయన దగ్గరకు తీసుకొని రాగా ఆదాము తన భార్యను ఏం చేశాడు? హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. దానికి ఉద్దేశం ఏంటిది? సంతోషిస్తున్నప్పుడు మనం హగ్ చేసుకుంటాం. సో మనుషుడికి స్త్రీని చేయటం వెనక ఉన్న మొదటి కారణం, ఆదాము హ్యాపీగా లేడు. రెండవది, స్త్రీని చేయటానికి వెనక ఉన్న ఉద్దేశం, నేను ఆ మాట చెప్పలా. నేనేం చెప్పాను? స్త్రీ లేకపోతే పురుషుడు ఇనాడిక్వేట్ అండ్ ఇన్సఫిషియంట్. వితౌట్ ఉమెన్ మ్యాన్ ఈజ్ ఇనాడిక్వేట్ అండ్ ఇన్సఫిషియంట్. అనగా స్త్రీ లేనప్పుడు పురుషుడు అసమర్థుడు, అసంపూర్ణుడు. ఎందుకు? భూమిని నిండించమన్నాడు, అభివృద్ధి పరచమన్నాడు, లోపరుచుకోమన్నాడు. అక్కడ వల్ల అవుతుందా? భూమిని నిండించాలంటే పిల్లలు కావాలి. సో స్త్రీ సహకారం లేకుండా పురుషుడు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చలేడు. అందుకే పోయిన వారం ఒక మాట జ్ఞాపకం చేశాను. స్త్రీ నీ భార్య ద్వారానే, నీకిచ్చిన భార్య ద్వారానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె ద్వారానే నీకు దేవుడు మేలును కలుగా చేస్తాడు. ఆమె లేకపోతే నీ జీవితంలో నీకు మేలు లేదు. ఇన్ ఎ సెన్స్ షీ ఈజ్ బ్లెస్సింగ్ టు యూ. భార్య దొరికిన వాడికి ఏం దొరికింది అనుకున్నాం? మేలు దొరికింది అనుకున్నాం. సో పురుషుడు భార్య లేకపోతే ఎవరంట? ఇనాడిక్వేట్ అండ్ ఇన్సఫిషియంట్, అసమర్థుడు, అసంపూర్ణుడు. అందుకే దేవుడు ఏం చేశాడు? స్త్రీని చేశాడు. కానీ చేస్తూ చేస్తూ ఒక మాట చెప్పాడు. ఏంటిదంటే సబార్డినేట్. భార్య ఎవరు? షీ ఈజ్ నాట్ ఇన్ ఏ అథారిటేటివ్ పొజిషన్ ఇన్ ది ఫ్యామిలీ. ఆమె అధికారము చలాయించే స్థితిలో దేవుడు ఆమెను ఉంచలేదు. అధికారికి సహకారిగా ఉండటానికి దేవుడు ఆమెను చేశాడు. ఆ మాటను మనము మాట్లాడుకున్నాం. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెయిన్ అంశంలోనికి వద్దాం. పౌలు ఏమంటున్నాడంటే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ ఒక పదాన్ని పౌలు భక్తుడు చక్కగా వాడాడంటే దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని గ్రహించుకోవాలని దాని అర్థం. ఏమని అన్నాడు? ఎవరికి లోబడమన్నాడు? భర్త అని పదం వాళ్ళ. ఏమన్నాడు? నీ సొంత పురుషునికి. సో భార్య లోబడవలసింది ఈ లోకంలో ఒకరికే. ఎవరికి? భర్తకే. తమ్ముడు మాట, అక్క మాట, అమ్మ మాట, నాన్న మాట వింటానంటే దేవుని వాక్యము ఒప్పుకోదు. అదేంటండి, తల్లిదండ్రుల మాట వినమన్నాడు కదా, ఎప్పుడు పిల్లలారా అన్నాడు. నువ్వు పిల్లవా? కాదు.
యు ఆర్ ఎ వైఫ్ టు సమ్వన్. దేవుడు నీకు అధికారిగా ఒకరిని ఇచ్చినప్పుడు ఆయనకు తప్ప నువ్వు ఇక ఎవరికీ చేస్తాను. బట్ దేవుడు వాక్యములో సెలవిస్తున్న రీతిగా పౌలు భక్తుడి ద్వారా దేవుడు చెబుతున్న మాట ప్రకారము స్త్రీ తన భర్తకు మాత్రమే లోబడాలి. నాన్న చెప్పాడు కాబట్టి నాన్న మాట ఏంట ఈ పూటకి కుదరదు. మా తమ్ముడు చెప్పాడు కాబట్టి మా అన్న చెప్పాడు కాబట్టి మా నాన్న మాట, మా తమ్ముడు మాట, మా అన్న మాట, మా అక్క మాట, మా అమ్మ మాట వింటానంటే దేవుడు ఒప్పుకోడు. భార్య ఒక్కడికే లోబడాలి. అది ఎవరు? భర్తకే. ఆయనకి తప్ప ఇంకెవరికి లోబడే అంటే దాని ఉద్దేశం అసలు లోబడద్దని కాదు. అల్టిమేట్ పర్సన్ టు బీ సబ్జెక్ట్ టు ఈజ్ యువర్ హస్బెండ్. ఎవరి మాట వినొద్దన్న ఎవరు అవలా? అవలా ఎవరిని అవలా? ఆదాము యొక్క కన్సల్టెన్సీలోకి రాలేదు అవ్వ. సో విను, నీ భర్త చెప్పింది అల్టిమేట్. జాగ్రత్తగా సున్నితమైన లైను. నా భర్త మాటే వినమన్నాడు కాబట్టి ఇక నేను ఎవరి మాట విన్ను అనేరు. మళ్ళా అది కూడా ప్రమాదమే. ఎక్స్ట్రీమిటీ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ప్రతిదీ తీవ్రంగా ఉండకూడదు. సో భర్త మాట వినమన్నాడు అని అన్నప్పుడు దాని అర్థం ఇంకెవరి మాట వినొద్దని కాదు. సొంత పురుషుడు అని అంటే ఇక పురుషులలో ఇంక ఏ పురుషుడికి ఆ స్థానము ఇవ్వద్దని దాని అర్థం. అంతేగాని మిగతా వాళ్ళ మాట వినొద్దని కాదు నా ఉద్దేశం. సపోజ్ నేను ఒక మాట చెప్పాను వాళ్ళ మా అమ్మగారికి, వాళ్ళ నాన్న ఒక మాట చెప్పాడు. ఎవరి మాట వినాలి? ఆమె నా మాట వినాలి. ఎందుకంటే మేమిద్దరం తీసుకొచ్చాం కాబట్టి ఒక ఒపీనియన్ మీద. సపోజ్ అమ్మ ఈరోజు మాంసం కూర ఉండని నేనన్నా, అమ్మ ఆ షార్ చేయి అమ్మ అని ఆయన అన్నాడు. ఆమె ఏం కూర ఉండాలి? మాంసమే ఉండాలి. ఎందుకు? భర్త చెప్పాడు కదా. సో ఇక్కడ ఒపీనియన్ రాలేదు. ఇప్పుడు ఒపీనియన్ వచ్చింది. ఇద్దరు ఒక పాయింట్ మీద డిస్కషన్ పెట్టారు కాబట్టి. సపోజ్ అసలు కూర గురించి నేను రాలా, కూర గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళ తమ్ముడు ఒక కూర చెప్పాడు, వాళ్ళ నాన్న ఒక కూర చెప్పాడు, వాళ్ళ అమ్మ ఒక కూర చెప్పింది. విని ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి చెప్పు? ఇక్కడికి వచ్చి అయ్యా ఈ కూరలు ఉండమంటున్నారు, మరి నేనేమో ఇది అనుకుంటున్నా, ఓకేనా? కూరల దగ్గర కూడా పెద్ద గొడవలు ఏం పెడదా కానీ ఏదో ఒకటి చేసుకొని అయిపోయింది. బస్ ఆమోదం ఒకటి ఏం చేయాలి? వేయించుకు రావాలి. ఎందుకంటే హీ ఈజ్ హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఆయన నీ ఇంటికి ఎవరు? యజమాని. యజమానుడికి తెలియకుండా నీ ఇంట్లో పోపుల డబ్బాలో పోపులు కూడా పడకూడదు. మరీ అవి చెప్పమంటే కష్టం కదా. ఈరోజు ఎన్ని పోపులు వేసావని అడిగితే బాగోదు కదా. అందుకే అవి ఏం పెద్దగా పట్టించుకోడు. బట్ స్టిల్ ఒక రాయి బయటికి వెళ్తున్నా, ఇంకొక రాయి లోపలికి వస్తున్నా ఎవరికి తెలిసి రావాలి, ఎవరికి తెలిసి వెళ్ళాలి? నీ యజమానుడికి తెలిసి ఒక రాయి బయటికి వెళ్ళాలి, నీ యజమానుడికి తెలిసి ఒక రాయి లోపలికి రావాలి. యజమానికి చెప్తాను ఈ సందర్భంలో, అప్పుడప్పుడు నీకు సంబంధించిన రాళ్ళు కూడా బయటికి వెళ్ళాలి. అర్థమైందా అని చెప్పింది? అప్పుడప్పుడు నీకు సంబంధించిన రాళ్ళు కూడా బయటికి వెళ్ళాలి. అలా అవి వెళ్ళాలి అని అంటే ఏం అడుగుతున్న రాళ్ళని అప్పుడప్పుడు పంపించు. అర్థమైంది? అర్థం కాలేదు నేను చెప్పింది? ఏమి ఏదైనా చెప్పినప్పుడు కొద్దిగా అటు ఆమె అడిగినప్పుడు కొద్దిగా చేసామనుకో, అప్పుడప్పుడు నువ్వు అడిగినవి కూడా జరుగుతాయి. ఆమె ఏమి అడ్డం పడదు కానీ ఇక 100 ఉంటాయి. తెలిసిందే కదా మనకి. సో మరీ నీకు అధికారం ఇచ్చాడు కదా అని నువ్వు నా కాళ్ళ కింద ఉండి తొక్కి నలిపేస్తా, చితికేస్తా, బండకేసి బాధేస్తా అనటానికి దేవుడు అధికారం ఇవ్వాల. ఎందుకంటే మనకి ఇవ్వాల్సిన ఇచ్చాడు. మనకు వాయింపుడు ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదులే, తర్వాత వెన్ గాడ్ పర్మిట్స్ అస్. సో భార్య ఎవరి మాట వినాలి? తన సొంత భర్తకు లోబడవలసిన అవసరత ఉంది. చాలామంది అంటాము, ఎందుకు పాస్టర్ గారు ఎందుకు వినాలి అని అంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక చక్కని స్టేట్మెంట్, ప్యారలల్ వర్డ్సే నడుస్తూ ఉంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలోనే ప్యారలల్ వాక్యం ఉంది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది.
ఎందుకు మేము ఆయనకు లోపడాలి అన్నప్పుడు సింపుల్గా ఒక మాట, ఇట్ ఈజ్ ఫిట్టింగ్ టు లిజన్. ఇట్ ఈజ్ ఫిట్టింగ్, ప్రభువును బట్టి ఇట్ ఈజ్ ఫిట్టింగ్. ఫిట్టింగ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్గా అందులోకి సరిపడింది అని. అంటే భార్యకు సరి అయిన గుణము లేకపోతే సరి అయిన మేలైన క్షేమకరమైనది ఏదన్నా ఉంది అని అంటే దట్ షీ లిజన్ టు హర్ హస్బెండ్. తన భర్తకు లోబడటం అన్నది మేలైనది, ఉపయోగకరమైనది, యుక్తమైనది. అది ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. ప్రభు అని లింక్ చేశాడు ఎవరో? పౌలు. ప్రభువును బట్టి అది నీకు క్షేమం. ప్రభువును బట్టి నీ భర్త మాట వినటం నీకు మేలు. ప్రభువును బట్టి నీ భర్తకు లోబడటం నీకు దీవెన, ఆశీర్వాదం. ఎస్, నువ్వు ఆయనకు ఆశీర్వాదమే, నువ్వు ఆయనకు దీవెనే. అలాగే ఆయన నీకు దీవెన, ఆయన నీకు ఆశీర్వాదం. ఎప్పుడు ఆయన నీకు దీవెన ఆశీర్వాదకరంగా మారతాడంటే నీవు ఆయనకు లోబడినప్పుడు. అది యుక్తమైనది, పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ అండ్ ఫిట్టెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో అది సరిపోయినది అని కూడా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. సో భర్త మాట భార్య ఎందుకు వినాలంటే అది క్షేమం. ఎవరికండి? భార్యకి. అది మేలు, అది క్షేమం. ఎందుకనంటే దేవుడు పురుషుణ్ణి భార్య, పోయిన వారమే చెప్పాను, ఆదాము దగ్గరకు అవ్వను తీసుకొని వచ్చాడు. అంటే ఇంటూ హిజ్ ప్రొటెక్టివ్ హ్యాండ్స్. నీ భర్తే నీకు క్షేమము. నీ భర్త నిన్ను పోషించేవాడు, నీ భర్త నిన్ను కాపాడేవాడు, నీ భర్త నిన్ను సంరక్షించేవాడు. అందుకే దేవుడు పురుషుణ్ణి చేశాడు. భార్య భర్త దగ్గర ఉన్నప్పుడే క్షేమం. పౌలు సంఘములో ఉన్న యవన విధవరాండ్లతో ఒక మాట అంటాడు, మీరు త్వరగా వెళ్ళి పెళ్లి చేసుకోండి అంటాడు. తెలుసా? సంఘములో ఉన్న యవన విధవరాండ్లను పౌలు ఏమంటాడు తెలుసా? గెట్ మ్యారీ సూన్. త్వరగా పెళ్లి చేసుకో. ఎవరికి? యవన పిల్లలతో చెప్తున్నాడు, యవన స్త్రీలకు చెప్తున్నాడు. ఎందుకనంటే దట్ ఈజ్ బెటర్ ఫర్ యూ. అది నీకు క్షేమం. ఎందుకు క్షేమం అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఉమెన్. పురుషుని యొక్క సంరక్షణ భార్యకు అవసరం. ఇట్ ఈజ్ డివైన్ ఆర్డర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరలోకపు నియమము. ఇప్పుడు నియమాలు దాటిపోయాయిలే, నియమాలన్నీ దాటిపోయాయి. అప్పుడు ఆడవాళ్ళు కున్ఫు నేర్చుకుంటున్నారు. ఏమి నేర్చుకుంటున్నారండి? కున్ఫు. దేనికి కున్ఫు? సెల్ఫ్ ప్రొటెక్షన్ కన్నా వాళ్ళ ఆయనది అంటానికే వాడుతున్నారు ఎక్కువ. సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్చుకోవటానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటున్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము కున్ఫు నేర్చుకుంటున్న నీవు దేవుని వాక్యాన్ని మరిచావా? దేవుని వాక్యం అంటుంది, యువర్ ప్రొటెక్టర్ ఈజ్ నాట్ కున్ఫు, యువర్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ కరాటే, యువర్ ప్రొటెక్షన్ ఈజ్ యువర్ హస్బెండ్. నీ భర్త నీకు క్షేమం, నీ భర్తే నీకు క్షేమం. వాక్యం మరిచావు నువ్వు, వాక్యము మరిచావు. వాక్యం మరిచిన నువ్వు ఇట్లాంటివే నేర్చుకుంటావు. సరే ఫైన్, నేర్చుకో, బట్ వాక్యానికి మాత్రం విరుద్ధంగా వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. సో దేవుడు పురుషుడిని ఎందుకు చేశాడు? స్త్రీ కొరకు ఆమెను కాపాడాలి, ఆమెను సంరక్షించాలి, ఆమెకు కావలసినవన్నిటిని మనము ఇవ్వగలగాలి. ఎక్కువ కామెంట్ ఏమి వింటామంటే, చేతగానోడు అయ్యగారు. ఎవరు? మా ఆయన చేతగానోడు, పనిచేయడు. చేతగానోడు అని హూ ఆర్ వి టు డిసైడ్? ఎవరమండి మనం డిసైడ్ చేయటానికి ఆయన చేత కాదు అని? వర్షాకాలం కదా, గొడుగు 10 రూపాయలకే వచ్చేది ఇదివరకు. ఇప్పుడు ఎంత ఉంటుందండి? 150 ఉంటుందా? 150 ఇప్పుడు మనకు అట్లా జుజుబి, రైట్? మనం చిన్నప్పుడు 10 రూపాయలు గొడుగు.
సరే, నా చిన్నప్పుడు సంగతే చెప్తాను, జరిగిన సంఘటన కాదు విషయం. గొడుగు 10 రూపాయలే, కానీ ఓన్లీ అంబ్రెల్లా క్యాన్ హ్యాండిల్ రెయిన్, నాట్ యూ. అర్థమైందండి? ఓన్లీ అంబ్రెల్లా క్యాన్ హ్యాండిల్ రెయిన్, నాట్ యూ. వర్షాన్ని ఆపగలిగేది గొడుగే కానీ నువ్వు కాదు. నేను కొన్నా ఈ గొడుగు, 10 రూపాయలే ఈ గొడుగు, పనికిరానిది ఈ గొడుగు అని నువ్వు ఎన్ని చెప్పినా వర్షం నుండి నిన్ను కాపాడగలిగింది గొడుగే. ఎండ నుంచి నిన్ను కాపాడగలిగింది గొడుగే. గొడుగు అనేది లేకపోతే నీ మీద పడే చెత్త అన్నిటికీ నీవు దులుపుకోలేక, వదులుకొంచుకోలేక కంపు కొడుతూ ఉంటావు. వర్షంలో తడిసి వచ్చినోడు మంచి వాసన వస్తాడా? ఎప్పుడన్నా వర్షంలో తడిసి వచ్చినోడు పక్కన ఆరిన తర్వాత 5 నిమిషాలు నిలబడలేవు. బట్ అగైన్ మళ్ళా గొడుగు దగ్గరే తీసుకొస్తా. గొడుగు లేకపోతే నువ్వు నీ మీద పడే ప్రతి చెత్తకి నువ్వు ఇబ్బంది పడతావు. కానీ గొడుగు దాని మీద పడిన వర్షాన్ని నిమిషం కూడా ఉంచుకోదు. ఏం చేసిద్ది? కింద పడేసిద్ది. 2 నిమిషాల్లో ఏమైద్ది? ఆరిపోద్ది. సో ఇక్కడ గొడుగు ఎవరు చెప్పాలి? గొడుగు ఎవరు? భర్త. అర్థమైందండి నా లాజిక్? తొక్కలో లాజిక్ కూడా చెప్పామంటారా? ఇక అంతకన్నా బెటర్కి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను. మేబీ యువర్ హస్బెండ్ ఈజ్ యూస్లెస్, మేబీ యువర్ హస్బెండ్ ఈజ్ నథింగ్, బట్ హీ ఈజ్ సంథింగ్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. దేవుడు నీ దృష్టికి నీ భర్త చేతకానోడు కావచ్చు, పనికిరానోడు కావచ్చు, ఏమీ కానివాడు కావచ్చు, కానీ దేవుని దృష్టికి హీ ఈజ్ డిజైన్ టు ప్రొటెక్ట్ యూ. నిన్ను కాపాడటానికి దేవుడు ఆయన నిన్ను చేశాడు. కేవలము ఆయన మాత్రమే హ్యాండిల్ చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. అవునా? ఉదాహరణ మాట్లాడుకుందాం. సమాజంలోకి వెళ్ళిన తర్వాత, సమాజంలో కానీ సంఘంలో, ఈ సంఘం అంటే ఈ సంఘం కాదు, బయటికి వెళ్ళినప్పుడు మన ఏదన్నా ఒక తీవ్రమైన సీరియస్ అయిన విషయాలు జరుగుతున్నప్పుడు, అమ్మా మీ వారు లేరా అడుగుతారా? అడగరా? గ్యారంటీగా అడుగుతారు. ఎందుకంటే అన్నీ మాట్లాడుకుని ఒక పాయింట్ దగ్గరకు వచ్చి అడుగుతారు, మీ వారు ఉన్నారమ్మా? ఆయన పిలువ ఒక మాట, ఆయనకేం తెలియదండి, అయినా ఆయన పిలువ. ఆయనుండే గౌరవం, ఆయన నీకు తెచ్చే మర్యాద, ఆయన నీకు తెచ్చే గౌరవం ఈ లోకంలో ఏ పురుషుడు తేలేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఫర్ దట్ రీజన్ యూ షుడ్ ఒబే. ఆ కారణం చేత నీ భర్తకు నువ్వేం చేయాలి? లోబడాలి. బికాస్ హీ ఈజ్ యువర్ ఐడెంటిటీ. వితౌట్ హిమ్ యూ మే లూజ్ యువర్ ఐడెంటిటీ, థో యూ మే గో హైట్స్. నువ్వు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినా యువర్ ఐడెంటిటీ విల్ ఆల్వేస్ లై ఆన్ యువర్ హస్బెండ్. నీ గుర్తింపు ఎప్పుడు నీ భర్త మీదే ఉంటుంది. ఎందుకంటే సర్టెన్ థింగ్స్ ఆర్ హ్యాండిల్డ్ బై హస్బెండ్, నాట్ ఎవ్రీ వన్. కొన్ని విషయాలు భర్త మాత్రమే హ్యాండిల్ చేయగలరు. దేవుడు వారిని అలా చేశాడు. ప్లస్ ఆ హ్యాండిల్ కూడా వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా? యాజ్ ఇఫ్ దట్ ఈజ్ నథింగ్. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసా? ఆ సిచ్యువేషన్స్ని ఏం కాదు కానీ అని అలా చేసి అవతల పడేస్తారు. ఇందాక గొడుగు ఉదాహరణ చెప్పాను కదా, దాని వర్షం తీసుకోదు, నిమిషం కూడా దాని మీద ఆ వర్షాన్ని ఉంచుకొనివ్వదు. 5 నిమిషాల తర్వాత బయటకు వస్తే గొడుగు వర్షంలో తడిసిందన్న విషయం కూడా తెలీదు. దట్ నైస్లీ హీ విల్ హ్యాండిల్ దట్. అంత నీట్గా హ్యాండిల్ చేస్తాడు. అందుకే దానికోసమని నీ భర్తకి ఏం చేయాలి? నువ్వు ఒబే చేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం. పేతురుకు రాసిన పత్రికలోకి వెళ్ళి కొన్ని విషయాలను పేతురు భక్తుడు చక్కగా వివరించే ప్రయత్నం చేస్తాడు. వాటిని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అటువలే అంటే ఎటువలే? అటువలే అంటే ఎటువలేనండి. ఆ పైన ఏదో చెప్తారు దాని ప్రకారం అని దాని అర్థం. పైన ఏం చెప్పాడు?
మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు. సో గొర్రెలు కాపరి, గొర్రెలు కాపరి మాట ఏం చేయాలా? వినాలి. అటువలే స్త్రీలారా, గొర్రెలు ఏ రకంగా అయితే కాపరి స్వరము, కాపరి మాట వింటున్నాయో అలాగే భార్యలు భర్త మాట వినాలి. మిమ్మల్ని గొర్రెలు అంటలేదండోయ్, ఆల్రెడీ మన అందరికి ఒక పేరు ఉంది గొర్రెలని, కాబట్టి అందులో మీరు చిన్న గొర్రెలు అంతే, రైట్. గొర్రెల వలె, గొర్రెలు కాపరికి లోబడినట్టుగా స్త్రీలు ఎవరికి లోబడాలంట? భర్తకు లోబడాలి. ఇక్కడ కూడా ఒక మాట వాడాడు పేతురు, మీ స్వపురుషులకు. స్వపురుషులంటే మీ సొంత పురుషులకు, నాట్ ఎవ్రీ వన్. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సమ్వన్ కమింగ్ టు ది సాల్వేషన్ త్రూ సమ్వన్ ఎల్స్. దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎవాంజలిజం విచ్ హ్యాపెన్స్ ఇన్ ది ఫ్యామిలీ. కుటుంబంలో జరిగే సువార్తను గురించి పేతురు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడంటే, నీ భర్తకు వాక్యం తెలియకపోయినా, నీ భర్తకు దేవుడు తెలియకపోయినా, నీ భర్తకు రక్షణ లేకపోయినా, ఓ భార్య నీ భర్తకు లోబడి ఉండటం వలన నీ భర్తను ప్రభు కొరకు పట్టగలవు. అక్కడ ఒక మాట కూడా ఉన్నాడు, వాక్యము లేకనే. చూసారా, వాక్యము లేకనే అంటే వాక్యము ద్వారా గద్దించకుండానే నీ ప్రవర్తన ద్వారా నీ భర్త రక్షణలోకి రాగలడు. ప్రభు అతన్ని పడతాడు. లోబడితే నీ భర్త ఏమవుతాడు? పట్టబడతాడు. రక్షణ లేని భర్త అయితే నీవు కానీ లోబడితే యూ విల్ విన్ హిజ్ సోల్. అర్థమైందండి? నీవు పెళ్లి చేసుకున్న నీ భర్తకు రక్షణ లేకపోతే నీ లోబడుట ద్వారా అతని యొక్క ఆత్మను సంపాదించటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ భర్త రక్షణలో కానీ ఉండుంటే నీవు లోబడుట వల్ల యూ విల్ విన్ హిజ్ లవ్. అతని ప్రేమను గెలవగలవు. అన్ని విధాలా నీకే క్షేమం. ఇఫ్ ఎట్ ఆల్ యువర్ హస్బెండ్ ఈజ్ అన్బిలీవర్, if at all you will submit or subject to him, you will win his soul. If at all your husband is believer, if at all you submit to him, you will gain his love. నీ భర్త రక్షణ లేనివాడైతే నీ విధేయత వల్ల అతన్ని రక్షణలోనికి రాబట్టగలవచ్చు. ఒకవేళ నీ భర్త రక్షణ కలిగిన వాడైతే నీ విధేయత ద్వారా అతని ప్రేమను గెలవచ్చు. అల్టిమేట్గా ఎవరికి యూస్ఫుల్ అండి? నీకే యూస్ఫుల్. ఇంకా ఒక మాట అంటున్నాడు పేతురు భక్తుడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఆగుదాం. అస్సలు జడలు అల్లుకోవద్దని నేను అన్నాను, ఇంకా బంగారం వేసుకోవద్దని నేను అన్నాను, ఇంకేముంది మంచి బట్టలు వేసుకోవద్దని నేను అన్నాను. ఇవి ఉండని, బట్ నిజముగా స్త్రీకి అలంకారం ఇవి కావు. నీ భర్తను ఇంప్రెస్ చేసేవి ఇవి కావు. అది పేతురు యొక్క ప్రధానమైన ఉద్దేశం. అసలు ఇవన్నీ అడిగితే ఆయన ఎందుకు ఇంప్రెస్ అవుతాడు నాకు తెలియక అడుగుతా. అయ్యో అరియర్స్ వచ్చినాయి, బోనస్ వచ్చింది, 1 తులం, ఎందుకు ఇంప్రెస్ అవుతాడండి? అవడో. అయ్యో క్లిప్పులు కొనుక్కుంటే ఎగ్జిబిషన్ వచ్చింది, కొత్త ఏవో వస్తున్నాయి. జడలో పువ్వులు ఇదివరకు, ఇప్పుడు అలా కాదు, ఏ చిన్న పువ్వులు ప్రతి పెట్టేస్తున్నారు. అయ్యో 2000 5000 ఉంటున్నాయి ఒక్కొక్కటి. పిన్స్ అయ్యో ఒకటి. ఇక వస్త్రాలంటే
అసలు ఆ చీర చూస్తే 150 లాగే ఉంటుంది, కానీ అది 15,000. 150 చీరలాగే కనిపించింది. చెప్పేదాకా చీర విలువ మాకు తెలీదు. చీర 15,000, దానికి చీర ఏమో కొన్నిసార్లు 2,000 ఉంటుంది. మగ్గం వర్క్ అంటారు జాకెట్కి, అది ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. అక్క అదేదో 10,000 పెట్టి చీర కొనుక్కోవచ్చుగా, 10,000 పెట్టి జాకెట్కి. అదే చాలాసార్లు చెప్పిన, లోపల ఉండవలసిన వాటిని బహిర్గతం చేస్తున్నాం. వెరీ షేమ్ఫుల్, వెరీ పిటిఫుల్. నీ భర్తను ఇంప్రెస్ చేసేవి నీ జడలు కావు, నీ బంగారపు వస్తువు. మేబీ అంటాడు, ఏమండి ఎలాగున్నానంటే ఏమంటాడు? బాగున్నా అమ్మా అంటాడు, అంతే. దట్ విల్ నాట్ గెట్ లవ్ ఫ్రమ్ హిమ్. నువ్వు బాగున్నావని అనటం వల్ల, నువ్వు జడలు అల్లుకోవటం వల్ల ఆయన నుంచి నీకు ప్రేమ రాదు. లోపలేమను ఏందో ఈ వేషాలన్నీ బయటికి అండవు అంటే ఊరుకుంటావు, అండవు. చీర ఏంటి చీర ఎలా ఉంది? ఒక ఆమె అడగదు, అడగకుండా 10 సార్లు తిరిగిద్ది. వీడికేమో దద్దమ్మ, వీడికి అవి తెలియస్తావు. ఆడికి అసలు పొగడటమే రాదు, పనికి మాలినోడికి. ఏం పొగడటం? జీవితంలో భార్యను పొగడటం వాడికి రాదు. వీడికేం తెలియదు, తిరుగుతూ ఉంటుంది. సాయంత్రానికి అలిగి కూర్చుంటుంది. ఏంటమ్మా అలిగి కూర్చున్నామంటే అసలు చెప్పదు. 10 సార్లు అడిగితే నేను ఎన్నిసార్లు నీ చుట్టూ తిరిగా, కళ్ళు పూసుకోకుండా, కళ్ళు నా వైపు చూడకుండా నేనేం చీర కట్టాను చెప్పు, ఎవడ తెలుసమ్మా? ఇందులో నుంచి నీ భర్త ప్రేమను నువ్వు పొందుకోవాలని మాత్రం చూడక. ఇట్ వాంట్. ఏమండి ఈ గొలుసు ఎలాగుంది? అదే నేను ఎప్పుడు పాస్టమ్ గారికి కొనిలేదులే బంగారం. ఒకవేళ నేనే కానీ ఎన్ని కొండలు ఎక్కితే అవి నీ మెడలోకి వచ్చినాయో, అంతేనా నా డైలాగు? బయటికి ఓవరో అంట. ఆమెకు నేనేం కొనిలేదులేండి, ఉన్న వాటిలో మరకబెట్టి చేయించేసా. ఉన్నాయంటే అయ్యి పెద్దమ్మ గారు కొని గిఫ్ట్ ఇచ్చేసా, అదేదో పెద్ద గిఫ్ట్ లాగా. మనమేం చేయలేదులే. బట్ ఒకవేళ అలాగే నేను కొని ఇచ్చి ఆవిడ వేసుకొని కూర్చుంటే నేను ఎలాగుందని అంటే బాగుందని తిరిగి ఏమంటే నీకు అరిగిపోయినరా బాబుగా ఆ దండ కోసం అంటాం. అది ఇంప్రెస్ చేయగలదా ఆయన్ని? అందుకే పౌలు ఏమంటున్నాడు, పేతురు ఏమంటున్నాడు? సాధువైనట్టు మృదువైనట్టును గుణమును అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువ గలది. ఏంటిది? మిగుల విలువ గలది. ఎలాంటిదంట? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును, నీ గుణము అక్షయ అలంకారము గలని అంతరంగ స్వభావము నీ దేవుని దృష్టికి ఏంటిదంట? యుక్తమైనది, మిగుల విలువ కలిగింది అని అంటున్నాడు. అటువలే, ఇంకా ఆగల ఆయన, కంటిన్యూషన్ చేస్తున్నాడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలండి, మీకు నచ్చినా నచ్చకపోయినా, అదేంటంటే భర్తకు లోబడే వాళ్ళందరే పరిశుద్ధులు. అర్థమైందా? అర్థం కాలేదా? పరిశుద్ధులు ఎవరు? ఇదిగోండి, అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు, స్వపురుషులు, ఇక్కడ కూడా స్వ అన్నాడు, తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. పూర్వం ఎవరున్నారు? ఎగ్జాంపుల్ ఇచ్చాడు కింద. ఏమిచ్చాడు? శారా అబ్రహాము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. శారా నగలేసుకుందా, జడలు అల్లుకుందా, కొత్త చీర కట్టుకుందా? ఏం కట్టుకోలా. ఎలాగుంది? తన భర్తకు సాధువైనట్టు మృదువైనట్టు. అమ్మా రా, దేవుడు మనల్ని ఈ ఊరు వదిలి వెళ్ళిపోమంటున్నాడంటే నువ్వు వెళ్ళయ్యా నేను రాను అనలా. ఏం చేసింది? లెగిసి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడండి? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటని విడిచిపెట్టి నా దగ్గరికి, నేను చెప్పిన స్థలానికి వెళ్ళమాను అని అంటే పొద్దున లేచి అమ్మా దేవుడు ఎట్టాగా అన్నాడంటే నువ్వు నీ దేవుడు నీకు దండమయ్యా బాబా అనలా. ఏమంది?
మారు మాట్లాడకుండా నడిచింది. అందుకే దేవుడు పేతురు ఏమంటున్నాడంటే, మన తల్లి శారా, విశ్వాసులకు తండ్రి కూడా, తల్లి ఆయన అయితే ఏం తండ్రి అయిన తల్లి అయినట్టే కదా. మన విశ్వాసుల తల్లి శారా తన భర్తకి ఏం చేసింది? లోబడింది. అది ఆమెకి ఏమైందంట? అలంకారముగా ఉంది. సో భార్యలు ఏం చేయాలి భర్తకు? ఎలా? ఏ భర్తలకి? స్వపురుషులకి. పురుషులంటే అందరికి కాదు, స్వపురుషులకే లోబడాలి. అది కూడా ఎలా? విశ్వాసం ఉన్నవాడైనా లోబడాలి, విశ్వాసం లేకపోయిన వాడైనా లోబడాలి. సో అలా లోబడే వారిని ఏమంటుంది దేవుని వాక్యం? పరిశుద్ధ స్త్రీలు. ఇది ఒక అంశం. ఇంకొక అంశంలో కూడా మీకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. జస్ట్ ఐఎమ్ మెన్షనింగ్ వేర్ ఇట్ వాజ్ రిటన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. పురుషుడు అంటే వాట్ మైండ్ విల్ డూ? తల ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి ఏమి నడుస్తాయండి శరీరం అన్నిటిలోకి? నర్వస్ సిస్టమ్. అంతేనా? నర్వస్ సిస్టాన్ని ఏమంటారు తెలుగులో? నాడీ వ్యవస్థ. ఎక్కడుంది? మొత్తం ఎక్కడుంది. సో ఇవన్నీ నేను ఈ చెయ్యి ఇలాగ ఎత్తి ఇలాగ అన్నా, నోరు తెరిచి మాట్లాడుతున్నా, ఎక్కడి నుంచి వచ్చాయి సంకేతాలు? తల నుంచి వచ్చాయి. సో భార్యకి సంకేతాలు ఎక్కడి నుంచి రావాలి? భర్త నుంచి కట్ అయిపోయింది. ఎందుకో మరి సంకేతాలు కట్ అయిపోతే నువ్వెవరివి? బ్రెయిన్ డెడ్. నువ్వెవరవండి? బ్రెయిన్ డెడ్. అంటే నీ భర్త నీ దృష్టికి, లోకం దృష్టికి ఏమైనట్టు? చచ్చినట్టు. అంటే నువ్వు ఇంకెంతకాలం ఉంటావు? బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కొన్ని అవయాలు కొంతసేపు ఉంటాయి, ఆ తర్వాత మొత్తం అన్నీ చచ్చిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ గోన్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నీ భర్తలు మీరు ఎలా చూడాలి? శిరస్సులా చూడాలి. శిరస్సు శరీరానికి ఏ మెకానిజంతో అయితే పనిచేస్తుందో నీకు నీ భర్త అదే మెకానిజంతో పనిచేయాలి. కమ్యూనికేషన్లు తెగిపోయాయి. భార్యాభర్తలు మాట్లాడొద్దని నేను గొడవలు అవుతాయి. ఒకరోజు మాట్లాడుకోకుండా ఉంటారు, 2 రోజులు మాట్లాడుకున్నా, కొన్ని ఉన్నాయి నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనకేదో సంబంధం లేనట్టుగా. అవి క్షేమము కాదు. ఇక మీకు అందరికీ నచ్చంది ఒకటి తీసుకొని వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి ముగించేసే ప్రయత్నం చేస్తాను. తీతుకు రాసిన పత్రిక, జీర్ణించుకోలేని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. అలాగనే ఇంట్లో కేవలం భార్యలే కాదు, సంఘంలో ఇంకెవరు ఉంటారంట? వృద్ధశీలు ఉంటారంట. ఈ వృద్ధ స్త్రీలకి చెప్తున్నాడు ఏమని? వృద్ధ స్త్రీలారా, కొండెగత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, అండర్లైన్ చేసుకోండి, ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకొని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలెనని బోధించుము. ఈ పెద్దోళ్ళు ఉన్నారే వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరో అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే అమ్మమ్మలో మీరు పెళ్ళైన మీ కూతుర్లకు ఉచిత సలహాలు ఇవ్వటం మానండి. ఏదైనా సలహా ఇవ్వాలంటే 2 ఇవ్వాలంట. ఏమని? భయభక్తులు కలిగి నీ భర్తకు లోబడుతూ నీ భర్తను నీ పిల్లలను ప్రేమించు వారిగా ఉంటూ ఇంట ఉండి పని చేసుకుంటూ ఉండండి అని పౌలు భక్తుడు చెప్పమని
తీతుకు చెప్తున్నాడు. అంటే తల్లులైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్గా నేను విన్నా, అమ్మా నీకు పనులు వచ్చా అంటే వచ్చని చెప్పబాక. ఏం చెప్పకంట, నీకు పనులు వస్తే ఇది వచ్చా అంటే ఏం చెప్పమంటున్నారు అమ్మలు? వచ్చని చెప్పబాక. మొత్తం అన్నీ నీతోనే చేపిచ్చేస్తారు, చెప్పబాక, రావు అని చెప్పు. ఎట్టగో ఈ లోక పిల్లలకు, ఈ నేటి పిల్లలకి ఏం రావు? పనులు రావు కాబట్టి ఆ కోణంలో నువ్వు కూడా వెళ్ళిపోతావు. వచ్చింది అని చెప్పా, నీకు ఉదారం ఎక్కువ, అసలుకే పనికి మాలిందానా, నోరు మూసుకొని ఉండు, నీకు అట్లు వచ్చామంటే రావత్తయా అను, ఇడ్లీలు వచ్చంటే ఎలాగుంటాయి అత్తయా అను, లేకపోతే రోజు ఇడ్లీలు నీ చేతే వేపిస్తారు. అదే చెప్పమన్నాడు. ఎలా చెప్పమన్నాడు? అమ్మ అట్లు ఏమంటే అట్లే, ఇడ్లీ ఏమంటే ఇడ్లీ అయ్యి, పునుగులు ఏమంటే పునుగులు, గారెలు ఏమంటే మధ్యాహ్నానికి కూర ఉండమంటే ఉండు. నేను చదువుకొని ఏమయ్యాను పాస్టర్ గారు? అంట్లు గాడి. హలో, నేను పోయిన వారమే చెప్పాను మీకు, అంటులు కడగటము అన్నది నువ్వు తక్కువ చేసావేమో కానీ దేవుని దృష్టికి అది తక్కువ పని కాదు. బికాస్ వాషింగ్ ద వెజల్స్ అండ్ వాషింగ్ యువర్ బాడీ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఇఫ్ దెర్ ఈజ్ నో అబ్జెక్షన్ వెన్ యు ఆర్ వాషింగ్ యువర్ బాడీ, నీ శరీరాన్ని నువ్వు కడుక్కుంటున్నప్పుడు అబ్జెక్షన్ లేనప్పుడు అంట్లు కడగటం పోవటం అబ్జెక్షన్. ఇంకో మాట చెప్పనా, లేటెస్ట్గా డాక్టర్లు చెప్పారు, నా మాట కాదు. కాబట్టి ఇప్పుడు మీకు అంట్లు కడగటం అంత ఇంపార్టెంటో చెప్తా. లేటెస్ట్గా డాక్టర్లు ఏం చెప్పారంటే రోజు స్నానం వద్దు అంటున్నారు, తెలుసా? డర్మటాలజిస్ట్ చెప్తున్న మాట ఏంటంటే రోజు స్నానం అవసరం లేదు. ఎందుకనంటే నువ్వు వాడుతున్న సోప్ నీ శరీరం మీద ఉండే గుడ్ బ్యాక్టీరియాని, ఆయిల్స్ని ఏం చేస్తుందంట? తీసేసిద్దంట. సో దట్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ది డిసీజెస్, రోగాలకి నీవు కారణం అవుతావు. అందుకే లెట్ ద గుడ్ బ్యాక్టీరియా స్టే ఆన్ యువర్ బాడీ అండ్ ఫైట్ ది బ్యాడ్ బ్యాక్టీరియా. నీ శరీరం మీద ఉన్న మంచి బ్యాక్టీరియా బయట నుంచి వస్తున్న చెడ్డ బ్యాక్టీరియాతో ఫైట్ చేయనివ్వండి. 2 రోజులకోసారి చేయండి అని డాక్టర్లు అండి, నేను చెప్పలా. ఇప్పుడు అంటుల దగ్గరకు వద్దాం. 2 రోజులకోసారి కడుగుతావక్క, తిను, అందులోనే మళ్ళీ ఇడ్లీ వేసి తిను, సాయంత్రానికి పోతావు. కానీ 2 రోజులు స్నానం చేయకపోయినా ఉంటాం. స్నానానికేమో 3 పూటలు. డాక్టర్స్ ఏమో విచ్ ఈజ్ వేర్ డాక్టర్స్ ఆర్ రికమెండింగ్ నాట్, అవసరం లేదు అంటున్నారు. మరి అంట్లేమో 2 రోజులకోసారి. అన్ని సామాన్లు అయిపోతే ఇంక లేవా, సరే కడుగు అని కడిగే రకాలం అయిపోతే కష్టం. పౌలు, పేతురు, తిమోతి పౌలుతో చెప్తున్నాడు, భార్యలు భయభక్తులు కలిగి ఏం చేయాలి? భర్తలను పిల్లలను ప్రేమించువారిగా. నేను ఇక్కడ ఒక పదం మీకు చెప్పాలనుకుంటున్నా, ఖచ్చితంగా ఆ పదం మీకు చెప్పాలి. భర్తలను ప్రేమించే వారికి అన్న పదాన్ని పౌలు వాడిన పదము ఫిలాండ్రోస్. PHILANDROS, ఫిలాండ్రోస్. ఓకే. రెండవ పదము పిల్లలను ప్రేమించే వారిని ఏమన్నాడంటే ఫిలోటెక్నోస్. PHILOTEKNOS, ఫిలోటెక్నోస్ అంటే ఏంటి? పిల్లలను ప్రేమించేవారు. ఫిలాండ్రోస్ అంటే ఏంటి? భర్తలను ప్రేమించేవారు. ఇక్కడ రెండిట్లో ఒక పదం కామన్గా వినబడుతుంది. ఏంటిది అది? ఫిలో అంటే ఏంటి? ఫిలయో. ప్రేమకు బైబిల్లో వాడిన పదం ఏంటిది? ఫిలయో అంటే ఏంటిది? ఫిలియో అంటే ఏంటండి? భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. ఎరోస్ అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. ఫిలియో అంటే భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ. అగాపే అంటే అన్కండిషనల్ ప్రేమ. ఇక్కడ ఫిలియో అంటే భార్య భర్తను ఏం చేయాలి?
ప్రేమించాలి. నాట్ భర్త ఓన్లీ, భర్తే కాదు భార్య కూడా ప్రేమించే వారమే. పిల్లలను భర్తను ప్రేమించేదిగా ఉండాలి. ఎవరు? భార్య. ప్రేమేనా మీ భర్త అంటే? ఏం చెప్తాను అయ్య గారు, కడుపు చించుకుంటే అవసరంలా. అలా అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించడానికి అసలు ఏమున్నాయి? దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏమున్నాయండి? ఏం లేవు. ఆయన కృపచేత మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనము మన భార్యలను భర్తలను, ప్రత్యేకించి స్త్రీల గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, స్త్రీలు భర్తను ప్రేమించేవారిగా ఉండాలి, భయపడేవారిగా ఉండాలి, లోబడేవారిగా ఉండాలి. ఈ 3 పదాలు రాసుకొని ముగించేస్తాను. భార్య భర్తకు ఏమై ఉండాలి? లోబడేదిగా ఉండాలి. రెండోది భయపడేదిగా ఉండాలి. మూడోది ప్రేమించేదిగా ఉండాలి. భయపడటం అంటే కొడతాడు, తిడతాడు, చంపుతాడని కాదు. ఈ పదాన్ని మనం చాలాసార్లు కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేశాను. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు భక్తుడు ఆ మాటను ప్రస్తావన చేస్తాడు. 5వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకోమని. అంటే భార్య భర్తకి ఏం కలిగి ఉండాలంట? భయం కలిగి ఉండాలంట. ఏంటిదా భయం? విడాకులు ఇస్తాడనో, కొడతాడనో, చంపుతాడనో కాదు. ఏ భయం ఉండాలంటే వారు దూరం అవుతారేమో. దావీదు పాపం చేసినప్పుడు దేవుడి పట్ల దావీదుకి ఏం కలిగింది? భయం కలిగింది. ఏంటిదా భయం? సింహాసనం తీసేస్తాడనా? దావీదును చంపేస్తాడనా? కాదు. దావీదు అన్నాడు, నీ ఆత్మ నుండి నన్ను దూరం. సో దావీదు భయం ఏంటో తెలుసా? దేవునికి నేను ఎక్కడ దూరం అయిపోతానేమో. దేనివల్ల? ఈ పాపం వలన. అందుకే దావీదు దేవునికి భయపడుతున్నాడు. భయం అంటే అర్థము నేను దేవునికి దూరం అయిపోతానేమో అని. భార్య భర్తకు లోబడాలి, భయపడాలి. భయం అంటే అర్థం కొడతాడో, తిడతాడో, చంపుతాడని కాదు. ఆయనకి నాకు గ్యాప్ వస్తుందని, ఆయనకి నాకు దూరం పెరుగుతుంది అన్న భయంతో భార్య ప్రవర్తించాలని మనవి చేసుకుంటూ, రేపు వారం ఇవన్నీ ఎట్లా జరుగుతాయి పాస్టర్ గారు? హౌ దిస్ పాసిబుల్? ఏవి? భయపడటం, లోబడటం, ప్రేమించటం, ఇదనేది ఎట్లా సాధ్యం అవుతుంది అన్నది రేపు వారం మీకు కాస్త కొద్దిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫర్ నౌ వృద్ధ స్త్రీలు ఏం చేయాలి? ఎంకరేజ్ యువర్ యంగ్ ఉమెన్ ఇన్ ద చర్చ్ సేయింగ్ దట్ లవ్ యువర్ హస్బెండ్, ఫియర్ యువర్ హస్బెండ్. భర్తకు లోబడు, భర్తకు భయపడు, భర్తను ప్రేమించు అని చెప్పే కానీ వ్యర్థమైన వృధా మాటలు కొండిగత్తెలుగా ఉండకుండా వారిని ప్రోత్సహించవలసిన వారుగా ఉన్నామని మాట్లాడుకుంటున్నాం. సో దేవుని వాక్యాన్ని బట్టి స్త్రీలు భర్తలకు లోబడాలి. లోబడటం ఎందుకు? ఎందుకనంటే వాళ్ళు లేకపోతే కొన్ని జరగవు. వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. నేను ఇందాకే చెప్పాను, దే ఆర్ యోర్ ఐడెంటిటీ. వారే నీ గుర్తింపు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. మీకు బాగా అర్థం కావటం కోసం వచ్చే వారం వస్తూ సామెతలు 31 చదివిరండి. ఎక్కడి నుంచి? 10 నుంచి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి చివరి వరకు జస్ట్ చదువుకొని రండి. స్త్రీలే కాదు, పురుషులు కూడా. ఇది మనకు సంబంధించడం లేదని కొంతమంది మగవాళ్ళు రాలా. దేనికి? చర్చికి. ఆహా, అది అందరికీను. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, యూ షుడ్ టీచ్ దెమ్. ప్రార్థన చేసి చెప్తున్నా, తీసుకొని రండి. 2 వారాల కల్లా దాన్ని ఎట్లా రకంగా అరేంజ్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. ప్రత్యేకించి ప్రభువా, వాక్యంలోని స్త్రీల గురించిన ప్రస్తావన చేశారు. వారు తక్కువ వారని కాదు కానీ ప్రభువా, మీ చేత, మీ కృప చేత దాన్ని డిజైన్ చేసింది మీరు కాబట్టి ఆ రీతిగా మేము
జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని నాకు, మాకు, మా అందరికీ దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాబు, ఇది ఎలాగో లైవ్లో విన్నారు కాబట్టి లాస్ట్లో ఈ నాకు 10 లక్షలు కావాలి కొద్ది కట్ చేసేయి నాయన, అప్లోడ్ చేసేటప్పుడు ఈ టీవీ వాళ్ళు చూసి ఆ ఒక్క మొక్కే పెడతారు, ఎందులో యూట్యూబ్లో పెట్టి అడుక్కుంటున్నాడు, వీళ్ళందరూ ఇంతే, ఈ క్రైస్తవులు అందరూ ఇంతే, అలాగే ఇలాగని. ఎలాగో మన వాళ్ళు లైవ్లో చూశారు కాబట్టి లైవ్లోకి కూడా విషయం వెళ్ళింది. నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం అచక్ కచక్ కచక్ కచక్. కీర్తన పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. కానుకలు సమర్పించుకొంచుండగా రక్షించునాది కీర్తన నుంచి 118వ కీర్తన సంతోషముతో ఇచ్చిన వారిని అనే కీర్తన పాడుకుందామండి. రక్షించునాది కీర్తన నుంచి 118వ కీర్తన సంతోషముతో ఇచ్చిన వారిని అనే కీర్తనను అందరం కలిసి పాడుకుందాం. సంతోషముతో
చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఎవరులే కుండెడి దీనుల హక్కువలన్నిటి తీర్చుటకు. ఎవరులే కుండెడి దీనుల హక్కువలన్నిటి తీర్చుటకు. నిక్కము రక్షణనిద్దరలోనలు నిక్కము రక్షణ నిద్దరలోనలు ప్రక్కలలో ప్రకటించుట కొరకై సంతోషముతో నిత్యడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. భక్తి కలిగి ప్రభు పనికి చుటబహు యుక్తమకంచును భారతలో. భక్తి కలిగి ప్రభు పనికి చుటబహు యుక్తమకంచును భారతలో. శక్తి కొలది మన భక్తి నుండియా శక్తి కొలది మన భక్తి నుండియా శక్తితో నిరతము నీయావలెను. సంతోషముతో నిత్యడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిత్యడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వింతగా వలసిన దంతయునొసగు వింతగా వలసిన దంతయునొసగు వినయ మనసు గల విశ్వాసులకు. సంతోషముతో నిత్యడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. సంతోషముతో నిత్యడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనగా సుజాన్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకి స్థుతులు స్థుతులు స్తోత్రాలు నాయన. స్తోత్రం ప్రభా. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. ఇప్పటివరకు జరిగిన ఆరాధనలో మీరున్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం. వాక్యం ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా అయ్యగారు చెప్పిన వాక్యాన్ని నాయన మా హృదయంలో నీరు కట్టి ఫలించే భాగ్యాన్ని మాకు దయచే తండ్రి. మా భర్తలకు మేము ఏ విధంగా లోబడి ఉండాలో నాయన మాకు నేర్పించారు ప్రభువా. వాటి ప్రకారం మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయా చాపిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి.
చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మా అయ్యగారికి అమ్మగారికి మంచి ఆయురారోగ్యాలు కావాలి, శక్తిని బలం దయచే. ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. తిరిగి మా గృహాలకి మేము వెళ్ళుచుండగా తండ్రి నీ మెండైన దీవెనలతో నింపండి ప్రభా. మరి విశ్వాస నిలయం విషయంలో నాయన అయ్యా అమ్మాయిగారు చెప్పినట్లు నాయన ప్రతి ఒక్కరం నాయన చెయ్యి గుప్పెళ్ళు విప్పే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలయ్యా. అవిశ్వాస నిలయంగా త్వరగా కట్టుకొనుటకు కూడా సహాయము దయచేసి అన్ని విషయాల్లో అన్ని వేళల్లో మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి తేకాకి నుంచి తప్పించండి. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరే నార్తండి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ ప్రభేశ్వారి కృప పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సదాకాలం చేరువచ్చిన సంఘానికి రాలేని వారికి బలహీనలైన వారందరికీ సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద కృమ్మారించుమో దేవా, క్రమ్మార ప్రేమ వర్షంతో కృమ్మారించుమో దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో వెళ్ళరండి. బల్లారాధన సిద్ధపరచబడి ఉంది. సిద్ధపడిన వారు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం.